రక్షణ వ్యవస్థ అనేది ఏ దేశానికైనా చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వార్ డ్రివన్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చూసినట్టయితే ఈవెన్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. ది ఎంటైర్ గ్లోబ్ మనం కనుక తీసుకున్నట్టయితే మోస్ట్లీ 70-80% ఆఫ్ ది గ్లోబ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వార్ యాక్టివిటీ ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అని చెప్తున్నటువంటి ఒక నేపథ్యంలో అంత పెద్ద సంస్థ చెప్పినటువంటి గణాంకాన్ని మనం అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందువల్ల అంటే అక్కడ ముఖ్యంగా జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే వార్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక డిస్ట్రక్టివ్ టెండెన్సీ, అది సజావుగా సాగిపోతున్నటువంటి ఒక జీవన విధానాన్ని, అలాగే దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల్ని, అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించిన కొన్ని కామన్ రిసోర్సెస్ ఉంటాయి. మరి వాటిపైన, మన ఓషన్స్ పైన, అలాగే ఫారెస్ట్ పైన, అలాగే ఎంటైర్ ఎన్వైరన్మెంట్ పైన, అలాగే అట్మాస్ఫియర్ డిఫరెంట్ కంపోజిషన్స్ పైన కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వార్ యాక్టివిటీని మనం మినిమైజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎవ్రీ కంట్రీ హ్యాస్ ది ఒక రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది అప్రెసివ్ ఫోర్సెస్. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా మనం చూసినట్టయితే మనకు సిప్రి అనేటువంటిది, స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థ ఏం చేసిందంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఈ ఇన్స్టిట్యూట్ మనకు ఒక నివేదికను తయారు చేసి ఇచ్చింది. అదేంటి అంటే రక్షణ రంగంలో భారీగా స్పెండ్ చేసేటువంటి దేశాల యొక్క లిస్ట్ ఇచ్చింది. మరి ఆ లిస్ట్లో భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి అని మనం చూసినప్పుడు ఇట్ ఈస్ రియలీ ది 5th పొజిషన్. వీఆర్ ఇన్ ది 5th పొజిషన్. మరి ఈ 5th పొజిషన్లో ఉండటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు రక్షణ అనేటువంటిది దేశానికి ముఖ్యం. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం అనేటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మ్యారిటైమ్, అలాగే ఇప్పుడు మనం మ్యారిటైమ్ ఫ్లీట్ కానివ్వండి, అలాగే మనము ఫ్లైట్ కానివ్వండి, అలాగే మనం చూస్తున్నట్టు మిసైల్ కౌంట్ కానీ చాలా భారీ ఎత్తున పెంచుకున్నాం. అలాగే మనకు రక్షణ రంగానికి సంబంధించినటువంటి అతిపెద్ద సంస్థలు ఉన్నాయి, డిఆర్డిఓ లాంటివి. అవి ఇస్రో లాంటి సంస్థలతో అనుబంధంగా మనం ఎప్పుడైతే ఒక అలైన్మెంట్ అనేది చేసుకున్నామో, ఇటు మిసైల్స్ని తయారు చేస్తున్నాం, అలాగే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ను మనం స్టడీ చేస్తున్నాం, అలాగే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మనం చేస్తూ మనం మ్యారిటైమ్ ఫ్లీట్ని కూడా పెంచుకున్నాం. మనకు అడ్వాన్స్డ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా ఉండటం, అలాగే ఆర్మీ మనం చూసినట్టయితే డిఫరెంట్ గ్రేడేషన్స్లో ఇప్పుడు ఉంటూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే విమెన్, అవర్ ఇండియన్ విమెన్ ఆర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బిఎస్ఎఫ్. అంటే నిజంగా అది ఎంత పెద్ద విషయం. ఈవెన్ విమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఫెండ్ అండ్ డిఫెండ్ అవర్ కంట్రీ అంటే అది చాలా ముఖ్యమైన అంశం. మరి 2025 ఆ ఇయర్కు భారతదేశం ఎంత స్పెండ్ చేసింది మిలిటరీ పైన అంటే అక్షరాల 8.6 lakh crores. దట్ ఈస్ ది ఫిగర్ విచ్ సిప్రి హ్యాస్ గివన్. మరి 8.6 అంటే దాదాపు 9 లక్షల కోట్లు మనం భారతదేశం స్పెండ్ చేసింది ఈ యొక్క డిఫెన్స్ కోసం, రక్షణ కోసం. మరి మనం 5th ఉన్నామంటే న్యాచురల్గానే 1st, 2nd, 3rd, 4th ఎవరు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అన్డౌటెడ్లీ ఇప్పుడు అన్ని కంట్రీస్ పైకి దాదాపు 80 lakh crore అమెరికా ముందు స్థానంలో ఉంది, ఫాలోడ్ బై చైనా అరౌండ్ 37 lakh crore, అలాగే దట్ ఈస్ ఫాలోడ్ బై రష్యా తర్వాత వచ్చినటువంటి దేశం జర్మనీ తర్వాత ఇండియా ఉంది. కాబట్టి ఇండియా ఈజ్ స్పెండింగ్ అరౌండ్ 8.6 అంటే దాదాపు 9 lakh crore ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ది డిఫెన్స్. మరి అసలు భారతదేశం ఇంత భారీ ఎత్తున, అలాగే ఇంత భారీ స్థాయిలో ఇటువంటి రక్షణ కవచాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటుందంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజిక్ జియో పొలిటికల్ నేచర్ మన అందరికీ తెలుసు. జియో పాలిటిక్స్లో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం యొక్క స్ట్రాటజిక్ పొజిషనింగ్ ఎలా ఉందంటే వీఆర్ బార్డర్డ్. ఇప్పుడు మనకైతే 3 sides పెనిన్సులర్ కాబట్టి 3 sides వాటర్ వేస్ ఉన్నాయి, కానీ ది అదర్ సైడ్ వీఆర్ థిక్లీ కనెక్టెడ్ విత్ ల్యాండ్. మనకు అన్ఫార్చునేట్లీ మనకు ఎలా ఉందంటే ల్యాండ్ బార్డర్ ఉన్నటువంటి చోట ప్రతి చోట కూడా మనకి ఏదో ఒక ఇష్యూ వస్తుంది. మనకు అసలుకి ఇప్పటికి కూడా మనము బార్డర్స్ ఏర్పాటు చేసుకున్న దేశాల మధ్య వాటిని మనం పాటించడం లేదు. ఇటు చైనా కానివ్వండి, ఇటు పాకిస్తాన్ కానివ్వండి, 2 దేశాలు కూడా అసలు బార్డర్ ఇష్యూస్ అనేవి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా అనేటువంటిది భారతదేశం వైపు దూసుకొస్తుంది. అంటే క్రమక్రమంగా
భారతదేశం యొక్క సరిహద్దులను దాటి ముందుకు రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చైనా టిబెట్ను కూడా ఆక్రమించి టిబెట్కు మనకు ఉన్నటువంటి సంయుక్తమైనటువంటి ఒక బఫర్ జోన్ ఏదైతే ఉందో ఆ బఫర్ జోన్లో కూడా ఎంటర్ అయ్యేటువంటి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తోంది. రైల్వే బ్రిడ్జెస్ కడుతోంది, అలాగే అక్కడ డిఫెన్స్ సెంటర్స్ కడుతోంది, ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తోంది. మరి చైనా అంటే భారీ స్థాయిలో చేస్తోంది, కానీ ఇటుపక్క ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఒక కుట్రతో పన్నాగంతో ఎలాగైనా భారతదేశంలోకి టెర్రరిస్టులను పంపించాలి, వాళ్ళ చొరబాటును పెంచాలి అని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ వ్యాలీ నేచర్, అలాగే అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద హిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దే ఆర్ ఔటర్ హిమాలయాస్, వాటిని నిజంగా ఒక అండగా చేసుకొని టెర్రరిస్టులను అటు నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేసేటువంటి ఒక కంటిన్యూస్ ప్రయత్నం ఆపరేషన్ చేస్తోంది. ఈ మధ్యలో మనకు నేపాల్తో కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి, కానీ ఒక్క భూటాన్ మాత్రం మనకి ఇప్పటికి కూడా ఫ్రెండ్లీగా ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో మనం ఊహించని హెడేక్ ఏదైతే ఉందో అది రావటానికి కారణం బంగ్లాదేశ్. అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే భారతదేశం అయినా కూడా బంగ్లాదేశ్ అది విస్మరించింది. ఈరోజు ఎవరితో అయితే యుద్ధం చేసిందో అటువంటి శత్రుదేశమైన పాకిస్తాన్తో చేయగలిపింది. మరి దీన్ని బట్టి చూస్తే అసలు మన పొరుగు దేశాల యొక్క వైఖరి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్తో మాకు ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని లిబరేట్ చేయండి అంటే మన భారత ఆర్మీ వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఈ యొక్క పాకిస్తాన్లో భాగమైనటువంటి బంగ్లాదేశ్ను సపరేట్ చేసి ఒక దేశంగా వాళ్ళకి ఐడెంటిటీ మనం ఇచ్చాం. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? బంగ్లాదేశ్ వెళ్ళి పాకిస్తాన్తో కలిసి భారతదేశంపై కుట్రలు చేస్తోంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనకి ఇంకొక వైపు శ్రీలంక వైపు నుంచి కూడా హంబన్ తోట అనేటువంటి ఒక పోర్టును చైనా స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి కూడా తన యొక్క మెరైన్ యాక్టివిటీని అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి కూడా భారతదేశంపై ఫోకస్ పెట్టింది. అంటే ఇలా మనం చుట్టూ చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా శత్రు దేశాలు, అలాగే వాటి యొక్క దాడి నిరంతరంగా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా భారత ప్రభుత్వం రక్షణను మనం దృఢం చేసుకోకపోతే కనుక ఇటువంటి పోరాటాన్ని మనం ఎదుర్కోలేమనేటువంటి విధానంలో ఖచ్చితంగా మన సామర్థ్యాన్ని అన్ని విధాలుగా మనం ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ కానివ్వండి, అలాగే షిప్పింగ్ వెజల్స్ కానివ్వండి, అంటే ఏదైతే యుద్ధ సంబంధించినటువంటి అంశాలతో ఉన్నటువంటి వార్ డ్రివెన్ షిప్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని కూడా ఆ నేవల్ ఫ్లీట్ని కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అలాగే ముఖ్యంగా సరిహద్దుల్లో మనం చాలా ఫెన్సింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఆపుతున్నాం, అలాగే చొరబాటుదారులు వచ్చిన వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నాం, ట్రేసింగ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలో కూడా అంతర్గతంగా ఏర్పడేటువంటి అనేక కల్లోలాల్ని మనం సరిచేసుకోవడానికి కూడా ఇండియన్ ఆర్మీ మనకు ఉపయోగపడుతోంది. అలాగే నిరంతరం ఇటు శత్రువులే కాకుండా పీస్ టైమ్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం అనేటువంటిది ఈ స్థాయికి తగినటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం ఎక్విప్మెంట్ ఉంటేనే అది నిలబడగలదు అనేటువంటి ఒక అంచనాతో ప్రభుత్వం కూడా దానికి పూర్తి సహకారం ఇస్తోంది. అందువల్లే ఇప్పుడు మనం చూసినట్టయితే 8.6 lakh crores మనం స్పెండ్ చేశామంటే, అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ మైట్ గో అప్ ఆల్సో. ఇప్పుడు ఎస్కలేట్ అవుతుందని కూడా మనకు తెలుస్తోంది, కాబట్టి ఇట్ మైట్ గో అప్ ఆల్సో. మరి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే రక్షణ అనేటువంటిది ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతోంది. రక్షణ కోసం భారత ప్రభుత్వం ఎంతటి తపన పడుతోందో మనం అర్థం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ మన దేశాన్ని రక్షించడమే కాకుండా పీస్ టైమ్ యాక్టివిటీస్, అలాగే యునైటెడ్ నేషన్స్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, అలాగే ఎక్కడైతే నిజంగా హ్యుమానిటీ ఈజ్ ఇన్ సఫరింగ్ అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. కమెండబుల్గా ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో భారతదేశం ఇలాగే రక్షణ కవచాన్ని పెంపొందించుకోవాలి. రక్షణ అనేటువంటిది నిజంగా దేశానికి మన సోవరైటీని కాపాడుకోవడంలో ముఖ్యమైన అంశం. కాబట్టి దేశం అటువంటి పరిశ్రమ చేస్తోంది, కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే ప్రజల యొక్క సహకారంతోనే ప్రభుత్వాలు నిలబడతాయి కాబట్టి. సో లెట్ us wish that the escalation of our defense apparatus and equipment will give a boost to our defense, and through defense it will increase our economy అని మనం భావిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.